బడులే కాదు గుడుల విధ్వంసం కూడా జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారికి బడులంటే పట్టదు, గుడులంటే లెక్కలేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం బడులు బాగు చేయాలని మన ఊరు మన బడి పథకాన్ని ప్రారంభిస్తే రేవంత్ రెడ్డి గారు రాగానే అర్ధాంతరంగా మన ఊరు మన బడి పథకాన్ని నిలిపివేశారు. ఇవాళ బడులలో రేవంత్ రెడ్డి గారి పుణ్యమాని రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గుతూ పోతా ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతా ఉంది. అంటే రేవంత్ రెడ్డికి బడులంటే పట్టదు, దేవుడు అంటే లెక్కలేదు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ మాట అంటున్నాం? ఎవరైనా భగవంతుడు అంటే భక్తి ఉంటుంది, లేదంటే భయం అన్న ఉంటుంది. రెండూ లేనోడు రేవంత్ రెడ్డి. ఆనాడు 15 ఆగస్టు 2025 నాటికి 100% రుణమాఫీ చేస్తానని రాష్ట్రంలో కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు పెట్టాడు. దేవుడి మీద ప్రమాణం చేసి మాట తప్పిన బహుశా భారతదేశంలో తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిస్సిగ్గుగా ఇంకా ఉల్టా దబాయిస్తాడు, రుణమాఫీ అయిపోయింది అంటాడు. ఏ ఊరికి పోయినా ఆటన మందం కూడా కాలే. అంటే దేవుడు అంటే ఆయనకు ఒక భయము లేదు, భక్తి లేదు. కేసీఆర్ గారేమో దేవాలయాలు కట్టిండు, రేవంత్ రెడ్డి ఏమో దేవాలయాలను కూలగొడతా ఉన్నాడు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించిన ఘనత కేసీఆర్ గారిది. హైదరాబాద్లో విశాఖ పీఠానికి అద్భుతమైన సరస్వతి దేవాలయానికి స్థలాలు ఇచ్చింది కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మన ఉగాది పండుగ పూట పోయి విశాఖ పీఠాన్ని కూల్చేస్తా, అక్కడున్న సరస్వతి దేవాలయాన్ని కూల్చేస్తా అని అధికారులను తోలిండు. ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో 800 ఏండ్ల కింద నిర్మించిన కాకతీయ రెడ్డిరాజులు నిర్మించిన గణపతి దేవుడు నిర్మించిన అద్భుతమైన శివాలయాన్ని కూల్చివేసినారు. ఇప్పుడేదో బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఆ శివాలయానికి రక్షణగా పెద్ద కోటగోడ లాంటి కట్ట కట్టారు, ఆనకట్ట. ఆ కట్టను కూడా తొలుచుకుంటూ లోపలికి పోయినప్పుడే అర్థమవుతుంది ఇంత పెద్ద కట్ట ఎందుకు కట్టినారు. లోపల ఉండే శివాలయానికి రక్షణగా ఆల్ రౌండ్ అంత పెద్ద కట్ట ఆ రోజుల్లో కట్టారు. ఆ కట్టను ఏ రకంగా తొలిచారో మనం చూస్తున్నాం. ఆ కట్టను తొలుచుకుంటూ లోపలికి వెళ్ళి ఆ దేవాలయాన్ని కూల్చారు.